నెల్లూరు నగరంలోని స్థానిక కేవీఆర్ పెట్రోల్ బంక్ సమీపం నందు బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం నందు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పరమాల శ్రీహరిరావు నూతన అధ్యక్షుడుగా పదవి బాధ్యతలు చేపట్టనున్న షేక్ సలీం ముంగర శైలజ తదితరుల ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసర శంకర్రావు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల అభివృద్ధి కొరకు నిరంతరం ప్రభుత్వాలతో పోరాడుతూ బీసీల అభివృద్ధి ధ్యేయంగా పోరాటాలు చేస్తున్న కేసన శంకర్రావు నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో తులతూగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిలకపాటి మాల్యాత్రి, కిరణ్, తరుణ్ సింగ్, వెంకటేశ్వర్లు, మన్మథరావు, నర్మదాబాయి, సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చూడండి సార్ ఇవన్నీ పెట్టారు. చూడ శంకర్రావు గారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఉచిత ఈరోజు మన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు గారి బర్త్డే సందర్భంగా నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆయన గత 10-15 సంవత్సరాల నుంచి బీసీల కోసం అతను చేసినటువంటి కృషి అభినందనీయం. అతను బీసీల యొక్క ప్రాబ్లమ్స్ని చెప్పడమే కాదు, ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం జరిగినా అతను ముందుకొచ్చి బీసీల పక్షాన నిలబడి ప్రభుత్వాలతో పోరాడినటువంటి మహానుభావుడు మన కేసన శంకర్రావు గారు. ఈరోజు ఆయన జన్మదిన రోజు ఈ విధంగా మేము కేక్ కట్ చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అతను ఇంకా నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలని నెల్లూరు జిల్లా తరఫున మేము కోరుకుంటున్నాము. ఆయన మొదటి నుండి కూడా బీసీలు కుల గణన చేయాలని, బీసీలు ఎంతమంది ఉన్నారనే డేటా బయటికి తీసుకురావడమే కాదు, ఈ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టులో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి 50% లిమిట్ని లిఫ్ట్ చేయాలని, రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్ 9ని సవరించాలని, బీసీలకు రక్షణ చట్టం తీసుకురావాలని, మహిళలకు ఇచ్చినటువంటి 33% కోటాలో సబ్ కోటాగా బీసీ మహిళలకు ఇవ్వాలని, అదేవిధంగా పెన్షన్స్ 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి పెన్షన్స్ బీసీలకు ఇవ్వాలని, అది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదని, రక్షణ చట్టం అయితేనేమి ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఆయన చేసినటువంటి కృషి నిజంగా అభినందనీయము. మేము బీసీల కోసం ఎంతో కృషి చేస్తున్నాము. దీనికి మెయిన్గా మా నెల్లూరు జిల్లా తరఫున మేము చెప్పేది ఏంటంటే, ప్రైవేటైజేషన్ అని అన్నారు కానీ ఎంప్లాయ్మెంట్ లేదు. ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ అబ్నార్మల్గా పెరిగిపోయింది. గవర్నమెంట్లో ఉన్నటువంటి వేకెన్సీలన్నీ ఫిల్ చేయాలని ఈడబ్ల్యూఎస్ 10% 2023లో ఇవ్వడం జరిగింది. అంతకు ముందు ఉన్నటువంటి పోస్టులను ఇయర్ వైజ్ డేటా తీసి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఏవైతే రావాలో అవే ఇవ్వాలని, జీవో ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఈడబ్ల్యూఎస్ 10%
పోస్టులను రిక్రూట్ చేయాలని బలహీన వర్గాల ఆశా జ్యోతి లాంటి మన బీసీ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారు అలుపెరగని పోరాట వీరుడు. బీసీ హక్కుల కోసం దేశమంతా తిరిగి ఎన్నో ఉద్యమాలు చేస్తున్నటువంటి యువకుడులాగా 70 వయసు దాటిన యువకుడిలాగా ఆయన పోరాటాలు, అదేవిధంగా బీసీ మహిళలకి 33% మహిళా రాజ్యాంగ చట్టం నుంచి 11% ఓబీసీ మహిళలకి రావాలని కోరుకుంటూ ఆయన చేసే పోరాటాలని గుర్తు చేసుకుంటూ ఆయన నిండు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరిన్ని పోరాటాలు చేసి బీసీ హక్కులు సాధించాలని కోరుకుంటూ ఈరోజు నెల్లూరు జిల్లా కేవీఆర్ పెట్రోల్ బంక్ నందు గల బీసీ ఆఫీస్ నందు ఆయన పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి జన్మదిన వేడుక సందర్భంగా మన జిల్లా అధ్యక్షులు పలమాల శ్రీహరి గారు ఈ కేవీఆర్ పెట్రోల్ బంక్ ఉన్న ఆఫీస్ నందు కేక్ కట్ చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు జరుగుతుంది. అలాగే కేశవ శంకర్రావు గారు ఢిల్లీ నుంచి గల్లీ దాకా మన బీసీ సమస్యల కోసం ఎనలేని కృషి చేస్తున్నారు. వారికి ఈ సందర్భంగా మా నెల్లూరు జిల్లా కమిటీ తరఫున హృదయపూర్వక